సమ్మతించే హృదయం నీకుంటే అద్భుతాలు నీ ద్వారా చేసే శక్తి దేవునిలో ఉన్నది. ఇంకెవరినో దేవుడు ఎతకట్లా. ఇంట్లో రక్షింపబడిన నీ మీదే దేవుడు ఆశ పెట్టుకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటి వారిని రక్షించాలని, నీ బంధువులకు విడుదల ఇవ్వాలి, నీ రక్త సంబంధిని, నీ గ్రామాన్ని, నీ వీధిలో ఉన్న వారిని రక్షించాలని దేవుడు నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు నోరు తెరిస్తే నీ నోటి నింపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ అవైలబిలిటీ దేవుడు కోరుతున్నాడు. దేవుడు రాణి అయిన ఎస్తేరుకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు వినయ మనసుతో అంగీకరించి అవకాశాన్ని వాడుకొని మధ్యవర్తిగా మారిపోయింది, విజ్ఞాపనకర్తగా మారిపోయింది, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె సొంత అవసరం కోసం వెళ్ళలేదు రాజు దగ్గరికి, తన ప్రజల కోసం వెళ్ళింది. దుష్టుడి యొక్క తంత్రములో చిక్కబడిన తన ప్రజల కోసం వెళ్ళింది. ఈ రోజున అపవాది అయిన సాతాను దొంగ, దోచుకునేవాడు, దుష్టుడు, నశింపజేయవాడు, నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి, చంపటానికి వాడు వస్తాడంట. ఏంటది? ఆత్మలను. అలాంటి బంధకాల్లో ఉన్న అనేక మంది మన బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు, మనకు తెలిసిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి బంధకాల్లో ఉన్నప్పుడు మనం మౌనంగా ఎలా సుఖించగలుగుతాం? మౌనంగా ఎలా ఉండగలుగుతాం? నశించిపోవచ్చిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు వారి యొక్క ప్రేమ మనలో ఉంటే మనము కూడా నశించిపోవచ్చిన ఆత్మల కొరకు జుట్టు జలమయంగా, కళ్ళు కన్నీటి వట్లుగా చేసుకుని ప్రార్థన చేయవద్దా? ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో పాల్గొంటున్న మనందరి బాధ్యత అది కాదా? మనం మౌనంగా ఎలా ఉండగలుగుతాం? దైవజనమా, రాణి అయిన ఎస్తేర్ నేను మౌనంగా ఉండలేను అనుకుంది. ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసింది. ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ యూదా జనాంగంలో ఒక్కరు కూడా నశించిపోకుండా దేవుడు కాపాడాడు. నీ గ్రామంలో నువ్వే ఉన్నావేమో, నీ పట్టణంలో నిన్నే నీ దేవుడు చూస్తున్నాడు. నీ రక్త సంబంధం అందరికీ నిన్నే ఒక రిప్రజెంటేటివ్ గా, ఒక మధ్యవర్తిగా నేను చూస్తున్నాడు. ఈ రోజు నీ సొంత అవసరాల కొరికే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ మరొక కోణంలో నువ్వు చూస్తే నీవు, నేను, సమస్త సకల మానవుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు.